హాయ్స్ అందరికీ మైకిల్ మోడ్ సిరీస్ ఎపిసోడ్ 3కి అందరికీ స్వాగతం. సో మన మైకిల్ వచ్చేసి ఇప్పుడే ఇంటికైతే వెళ్తున్నాడు అనమాట. సో ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది. సో టైం వచ్చేసి ఇప్పుడు 8:34 అయితే అవుతుంది అనమాట. సో మనోడు ఇప్పుడే ఇంటికైతే వెళ్తున్నాడు. సో ఆఫీస్లో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి సో చాలా బిజీ డే ఈరోజు వచ్చేసి. అండ్ రేపు మధ్యాహ్నం శాండీ సోస్లో మీటింగ్ కూడా ఉంది. సో అక్కడికైతే వెళ్ళాలి. మరి ఏం డీల్ చేస్తారో మరి తెలీదు. సో చూద్దాం. అండ్ వచ్చేసాం ఆల్మోస్ట్ ఇంటికి. అండ్ జిమ్ వాళ్ళే తెలియరంటే ఇంట్లో. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కొత్త కార్ కూడా కొనబోతున్నాం. అండ్ ఈ కార్ ఇచ్చేసి నేను ట్రేసీకి అయితే ఇచ్చేయబోతున్నాను, ఎందుకంటే తన కార్ లేదు. అండ్ మైకిల్ కూడా ప్రస్తుతానికి వాడాలనిపించలేదు అన్నమాట ఈ కార్ని. ప్రస్తుతానికి డిఫెండర్ వాడుతున్నాడు. డిఫెండర్ అయితే సర్వీస్కి వెళ్ళి వచ్చిందనమాట. లాస్ట్ ఎపిసోడ్లో కొంచెం బురద అయిపోయింది. సో అందుకే సర్వీస్కి అయితే పంపాను. సో వెళ్ళి అయితే వచ్చేసినట్టుంది. అండ్ లైట్స్ అయితే ఆన్లోనే పెట్టి వదిలేసాడు మెకానికల్ గాడు. వీడికి రిపేర్ చేయించే వల్ల రిపేర్ కన్నా పెట్రోల్ కాస్ట్ ఎక్కువ ఇలా ఉంది. బాగానే ఉంది, నీట్గానే చేశాడు, పర్లా ఎక్కడ బురద అయితే లేదు. సో నీట్గానే ఉంది కార్ వచ్చేసి. సర్వీసింగ్ అంటే మొత్తం క్లీన్ చేయించమని అయితే చెప్పాను మరి. ఓకే ఆన్ చేయ మైకిల్, ఆన్లో ఉంది కదా ఏంటది. సారీ, యాక్చువల్గా మిర్రర్స్ అయితే వర్క్ అవుతున్నాయి చూసారు కదా. సో మిర్రర్స్ వచ్చేసి పలుతున్నాయి. మిర్రర్స్ వచ్చేసి చూపిస్తాను మీకు, చూసారు కదా, అదే అనమాట. సో ఇట్లాగే వదిలేద్దాం. సో ప్రస్తుతం మిర్రర్స్ ఎట్లా మనకు పని చేయవబ్బా, ఎందుకంటే వెనకాల వెహికల్స్ వస్తున్నాయని కూడా చూపిదు అది. ఎందుకంటే అది డిఫాల్ట్ గేమ్ వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, రాస్టర్ కూడా ఇవ్వలేదు ఆప్షన్. సో అందుకే మనం కూడా ఏం చేయాలి, వెళ్ళి రెస్ట్ అయితే తీసుకొని పొద్దున మన కోసం పిజ్జా అయితే ఉంచారంట. సో ప్రస్తుతానికి తినేసి వచ్చాడు. ఇంకా పడుకొని మార్నింగ్ కలుద్దాం. మైకిల్ అయితే మొత్తం రెడీ అయిపోయాడు. సో చూసారు కదా. సో ఇంకా వెళ్తాం. అండ్ మనం వచ్చేసి గ్లాసెస్ అయితే పెట్టుకోవాలి. ఒక నిమిషం, గ్లాసెస్ పెట్టుకోలేదు, పర్లేదు బాగానే ఉన్నాయి గ్లాస్ వచ్చేసి. అండ్ జ్యూస్ అయితే పెట్టారు, తాగేసి వెళ్దాం. ఇంకా తాగి మైకిల్. ఓకే. సో ఇంక వెళ్దాం మనం వచ్చేసి. ఇంకా ఆఫీస్కి టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. ఏంటబ్బా ఆర్పీజీ సౌండ్ బయట, బాగుందబ్బా. సో ఇంక వెళ్ళి కార్ అయితే తీసుకొని వెళ్దాం. ఓకే. అండ్ శాండీ సోర్స్లో ఏం మీటింగ్ ఉంది మరి, అసలు ఏం ఎక్స్పోర్ట్ చేయాలని అసలు వాళ్ళు చెప్పలేదంట. మీటింగ్ అయితే ఉందండి ఒకసారి అయితే చెప్పారంట. మరి వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, చూద్దాం. అండ్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాం. మనం వచ్చేసి కొంచెం తక్కువే ఉంది, బట్ స్పీడ్ అయితే ఇవ్వలేం. అమ్మ ఇక్కడ ఎక్కువ బ్రో. ఓ అలాగే ఒకసారి సినిమాటిక్లో చూద్దాం. అందులో ఓ మళ్ళా మామూలు లేదబ్బా, డిఫెండర్ చూసుకోవాలి, బుద్ధి ఇచ్చేస్తాం. చాలు బాగానే ఉంది. బ్రేక్ చాలు. యా పర్ఫెక్ట్, చాలు ఇంక సినిమాటిక్ చాలు. ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్. వేసామంటే డైరెక్ట్ వెళ్ళి పోల్కే డైరెక్ట్ పెట్టేస్తాం తలకాయ. ఒకే కార్ అయితే ఇట్లా పార్క్ చేసేద్దాం. సో మనం వెళ్ళిపోతాం కాబట్టి డ్యామేజ్ కాలేదు. సో మనం వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా ఇలా అయితే పెట్టేస్తున్నాము. సో ఇంకా వెళ్ళి లోపల సూట్ కేసు అయితే తీసుకున్నాం. ఫస్ట్ మేనేజర్తో అయితే మాట్లాడాలి. మరి ఏం డీల్ మనకి చెప్పలేదు కదా. సో అందరూ ఈరోజు కూడా ఫస్ట్గా పదం మైకిల్ ఎక్కడ ఓకే ఉంది. మన మేనేజర్ వచ్చేసి మాట్లాడదామండి. ఇదైతే ఇక్కడ ఉంది చూసారు కదా. సో తీసుకున్నాం ఇంకా. ఓకే చూసారా, మైకిల్ అయితే తీసుకున్నాడు సూట్ కేసు. ఇది వచ్చేసి కార్లో అయితే పెట్టేద్దాం. ఎస్ తీసుకున్నాను, కార్లో కూడా పెట్టేశాను. సో ఇంకొకవేళ వాళ్ళతో డీల్ కుదిరితేనే తీద్దాం అది వచ్చేసి బయటికి. అప్పుడు డాక్యుమెంట్స్ అవసరం లేదు మనకి. సో ఇంకెళ్ళిపోదాం. వాళ్ళైతే వచ్చేసారంట. సో అది కూడా ఫస్ట్ మాట్లాడాను, ఎందుకంటే మనం ముందు వెళ్ళి వాళ్ళ తర్వాత రావడం నాకు నచ్చదు అనమాట మైకిల్కి వచ్చేసి. సో వాళ్ళు వచ్చిన తర్వాతే మనం వెళ్ళాలి, అంటే వారు రెడీగా ఉన్నప్పుడే మనం వెళ్ళాలి. నెక్స్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. శాండీ సోస్కి అయితే వెళ్ళాలి, హ్యాంగర్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత కలుద్దాం. గైస్ ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్స్ ఇంకా చూడకపోతే చూసేయండి, తర్వాత ఇది చూడండి అనమాట.
పాయింట్ అయితే సెట్. సో ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోదాం. షార్ట్ కట్ ఇదంతా ఎందుకు వెళ్దాం. షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు అబ్బా. ఇట్లా డిఫెండర్ అయితే క్యాపబుల్ అంటే ఆఫ్ రోడింగ్ అయితే. మనమైతే వచ్చేసాం. అండ్ ఈడవడ ఉన్నాడు అప్పుడు బయట. డీల్ జరిగేదాకా కొండకూడదు అన్నాను. కార్ అయితే ఇట్లా పెట్టేద్దాం అండ్ లోపలికి అయితే వెళ్దాం. నాయన పెద్ద గ్యాంగే. ఉరి మొత్తం టొయోటా ఫ్యామిలీ అని ఇది వచ్చేసి. టొయోటా మనకి హైబ్రిడ్. ఇది వచ్చేసి టొయోటా ల్యాండ్ క్రూజర్ కొత్త మోడల్ అనమాట. 3 టొయోటా బ్రాండే. ఈడెవడో బిజినెస్ మ్యాన్లో ఉన్నాడు. ఎవడరా నువ్వు? ఓకే ఓకే అట్లా మాట్లాడమంటే భయపడతారు. సో ఫస్ట్ మాట్లాడమా అంటే వీళ్ళ దగ్గర 220 మిలియన్ వర్త్ ఆఫ్ మనకి పౌడర్ అయితే ఉందంట. పౌడర్ అంటే మనం చెప్పామంటే మేబీ యూట్యూబ్ ఏమనుకుంటుందేమో, మనకి ఎందుకులేండి. పౌడర్ పిలుద్దాం. సో మీకు తెలిసే ఉంటుంది, జీటీఎఫ్ఎల్ అందరికీ తెలిసే ఉంటుంది అండి ఏముంటుందో. సో అది అనమాట. అండ్ దాన్ని అయితే మనకి 400 మిలియన్కి అయితే డీల్ చేయమని అయితే అడుగుతున్నారు అనమాట, అంటే ట్రాన్స్పోర్ట్ చేయమని. బట్ మైకిల్ అయితే దానికి ఓకే చెప్పాడు. 40 ఏరియాకి అయితే వచ్చేస్తాయంట కంటైనర్స్. సో మనం బోర్డులో అయితే పెట్టి పంపేయాలంట. సో సరే బట్టి నేనైతే వెళ్తున్నాను. ఇంకా చేసుకొని అప్పుడు వెళ్తాను. ఓకే కదా? సో ఓకే నేనైతే వెళ్తున్నాను. సో ఓకే కదా, మనకైతే డీల్ అయితే ఓకే అనమాట. సో ఇంకెళ్ళిపోదాం మనం వచ్చేసి చాలు. అండ్ మొత్తం టొయోటా ఫ్యామిలీ లాగా ఉంది విషయాల్లో. సో అది ఇంకెళ్దాం మనం వచ్చేసి మన ఆఫీస్ దగ్గరికి. ఓకే సో ఆల్మోస్ట్ వచ్చేసాం లాస్ సెంటర్స్కి వచ్చేసి. అండ్ ఆఫీస్ దగ్గర కూడా. అండ్ అసిస్టెంట్ అయితే కాల్ చేసింది. సమ్వాట్ ఎఫ్ఐ వాళ్ళు అయితే వచ్చారంట. మరి ఎందుకో తెలీదు, మొత్తం మన ఆఫీస్ని అయితే చెక్ చేస్తున్నారంట మరి. సో వెళ్ళైతే మాట్లాడదాం వాళ్ళతో. గొడవలు ఏమొద్దు, వాళ్ళు వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫీషియల్స్ కాబట్టి వాళ్ళతో గొడవ పెట్టుకుంటే మనకి మళ్ళీ బొక్క అనమాట. సో అందుకే ఉన్నాడు లోపల. ఎవడరా నువ్వు ఫ్లెక్సింగ్ చేస్తున్నావు? అలాంటి చూసి మాట్లాడదాం వాడితో వెళ్ళి. అండ్ మన గన్మెన్స్ అయితే ఏమనట్లేదు, మంచి పని. ఏమన్నప్పుడు మంచి వాళ్ళు గవర్నమెంట్ ఆఫీషియల్స్ గైస్, వాళ్ళతో వద్దు మనకి. సో మాట్లాడదాం ఎందుకు వచ్చారో. సో గైస్ వీడైతే చెప్తున్నాడు ఎందుకు వచ్చారని. సో మొత్తానికి మనతో గ్యాంగ్ డీల్ చేసింది కదా మధ్యాహ్నం జాండీ సోర్స్లో, అదైతే వీళ్ళకి ఇన్ఫో అయితే వచ్చిందంట మనతో డీల్ చేశారని. అందుకని ఆఫీస్కి అయితే వచ్చారు. మనకి ఇన్స్పెక్షన్ అయితే చేస్తున్నారు, కంటైనర్స్ ఏమైనా దొరుకుతాయి అని చెప్పేసి. వాళ్ళు డీల్ చేసిన ఐటమ్ వచ్చేసి అంటే పౌడరు. బట్ మనం ఇంకా తెలియని వాళ్ళం పోర్ట్ ఏరియాకి అయితే వచ్చామని చెప్పాం. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో కానీ వీళ్ళు వచ్చుంటే అంటే నార్మల్ చెకింగ్కి వస్తుంటారులేండి, కానీ మనం తెలుసుకొని ముందే జాగ్రత్త పడతాం. బట్ ఇది కోఇన్సిడెన్స్. సో అది అండ్ మనమైతే సేఫ్ అయిపోయాం, లేకపోతే మనకి చాలా ఇష్యూ అవుతును పైనుంచి, అంటే ప్రెజర్ అవుతును గవర్నమెంట్ నుంచి అయితే ఇలాంటివి డీల్ చేస్తామని చెప్పేసి మన బిజినెస్కి అయితే ఉంటుంది ఎఫెక్ట్. సో అందుకని చెప్పేసి వీడైతే చెప్తున్నాడు. అండ్ మనమైతే దొరకలేదు, వాళ్ళు ఎక్కడున్నారైతే అడుగుతున్నాడు. సో చెప్తాను, నేనైతే పోటీరేకి వెళ్ళేసి వచ్చా. సో అది మీకు చెప్పలేదు, సో ఇప్పుడు చెప్తాను, ఇద్దరూ వినండి. ఫ్లాష్ బ్యాక్ చేసుకున్నాడు, బాగా గిల్కేశారు, మళ్ళీ ఫామ్లోకి తీసుకొచ్చున్నారు. బట్ మైకి అయితే వైలెన్స్లో దిగడు. బట్ మీరు తింటారు, మీరు అయిపోయారు ఇంకా.